మన రాష్ట్రంలో ఉన్న ప్రముఖ రాజకీయ పార్టీలు రాజకీయాలు రాజకీయాలు చేయాలంటే వేరే వేరే పార్టీలకు ఓట్లేసే వాళ్ళు కూడా మన పార్టీకి ఓట్లేసేలా ఉండాలి. అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎంత సౌమ్యంగా, ఎంత లౌక్యంగా రాజకీయాలు చేయాలి. రాజకీయాలు ఎట్లుండాలంటే అసలు మ్, వేరే కొందరు పార్టీలు ఎలక్షన్ టైంలో బీజేపీ సభ్యత్వం లేకపోయినా సరే, సుజనా చౌదరి ఆఫీస్ నెల రోజులు తిరిగాను నేను. అలాగే జనసేన పార్టీ సభ్యత్వం లేకుండా అమ్మిశెట్టి వాసన్నతో నెల రోజులు తిరిగాను. అలాగే టీడీపీ సభ్యత్వం లేకపోయినా సరే 22 నుంచి కేంద్ర పార్టీ ఆఫీసుకి 1000 సార్లు వెళ్ళింటాను నేను. చంద్రబాబు నాయుడు గారు నేను సీల్డ్ కవర్లో చాలా విషయాలు ఇచ్చినప్పుడు, నువ్వు ఏ పార్టీ తాలూకు నీకు సభ్యత్వం ఉందా లేదా అని నన్ను అడగలేదు అతను. అంతే, ఆయన సీనియరు. పైగా నేను రాజకీయ ఎన్నికల వ్యూహకర్తను కాబట్టి తాతా సుబ్రహ్మణ్యానికి సభ్యత్వంతో పని లేదు, మనకు పని చేస్తే చాలు అని అనుకున్నారు. అలాగే ఇచ్చాను. రాజకీయ పార్టీలు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో కూడా నేను అలాగే ఇచ్చాను. ప్రతిపక్షంలో ఎలా ఉండాలి, అధికారం వచ్చిన తర్వాత ఎలా ఉండాలని కూడా ఇచ్చాను. చాలా విషయాలు అలాగే ఫాలో అయిపోయారు. అలాగే 2024లో అఖండ మెజార్టీ సాధించారు. అట్లుండాలి రాజకీయాలంటే. ఇప్పుడు కూడా 22 మాసాల్లో చాలా సంక్షేమ పథకాలు ఇచ్చారు. ప్రతి మాసం ఒక పేదవాడి ఇంటికి వెళ్ళి 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చి, వాళ్ళకి సొంతింటు లేకపోతే సొంతిళ్ళు ఇచ్చి వాళ్ళ క్షేమ సమాచారాలు కనుక్కుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఏ ముఖ్యమంత్రి ఒక పేదవాడి ఇంటికి వెళ్ళి వాళ్ళ బాగోగులు తెలుసుకున్న పాపన పోలేదు. అట్లా ఉండాలి రాజకీయాలంటే. అలాగే ఉచిత బస్సు ఇచ్చారు, ఉచిత ఇసుక ఇస్తున్నారు, దివ్యాంగులకు ఉచిత బస్సుకి ఇస్తున్నారు, పేద ప్రజలకు అన్నా క్యాంటీన్లు పెట్టి పేదల కడుపు నింపుతున్నారు. కానీ ప్రతి దాంట్లో మనము తప్పులు ఎంచకూడదు. మంచి చేసిన వాటి మంచినే చెప్పుకోవాలి. ఇవాళ రాజకీయాలు అలా లేవు. మంచి చేసినా సరే చెడుగా చెప్తున్నారు. కాబట్టి ఈ వీడియో ద్వారా తెలియచేస్తున్నాడు, మంచి చేసే వాటిలో తప్పులు ఎంచకండి ఈ వీడియో ద్వారా తెలియచేస్తున్నాడు రాజకీయ ఎన్నికల వేదిక మై పెన్ పేపర్ అధినేత తాతా సుబ్రహ్మణ్యం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.